హాయ్ హలో నమస్తే ఐమ్ డాక్టర్ హరిత డెంటల్ సర్జన్ అండ్ న్యూట్రిషనిస్ట్. అండ్ నిన్న వీడియో వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారండి. పాలపళ్ళు అనేది పుచ్చిపోతే మళ్ళీ వస్తాయా అని అడిగారు. పాలపళ్ళు అనేది పుచ్చిపోతే మళ్ళీ రావండి. ఆ ఉన్న పుచ్చు ఎంత వరకు ఉన్నది అనే దాన్ని బట్టి దానికి ఫిల్లింగ్స్ చేసుకోవచ్చా, లేదంటే ఇంకా బాగా పుచ్చిపోయి దానికి నరం భాగం ఉంటుందండి. చిన్నపిల్లల్లో కూడా పళ్ళకి నరం భాగం ఉంటుంది. ఆ నరం భాగం దగ్గరికి వెళ్తే దానికి పల్పెక్టమీ అనే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ద్వారా అది చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. లేదంటే పాలపల్లే కదా వదిలేస్తాం, పుచ్చిపోయినా కానీ మళ్ళీ వస్తాయి కదా శాశ్వతం ద్వారా అంటే దానివల్ల పిల్లల్లో బాగా నొప్పి అనేది వస్తుంది. ఆ నొప్పి కారణంగా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైతే కనుక కింద ఆ చిగురు కూడా వాపు వచ్చి కింద ఉన్న పర్మనెంట్ టూత్ బడికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాగా నొప్పి వచ్చేదాకా ఎవరు వెయిట్ చేయొద్దండి. పిల్లల్లో మీరు ఎవరైనా చిన్నపాటి పుచ్చు అనేది ఉంటే పిల్లలు ముందుగానే గమనించి దానికి ఫిల్లింగ్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది. వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.